వినాయకుడు లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్ళలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. మంత్రం: ఓం శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతాయ నమః. వాహనం ఎలుక. నివాసం కైలాస పర్వతం. ఆయుధములు: పరశు, పాశం, అంకుశం. భార్య: సిద్ధి, బుద్ధి. పిల్లలు: శుభ, లాభ, సంతోషి మాత. పండుగలు: వినాయక చవితి, వినాయక జయంతి, సంకటహర చతుర్థి. తండ్రి: శివుడు. తల్లి: పార్వతి. అనేక ధార్మిక, లౌకిక కార్యక్రమాల్లో వినాయకుడిని పూజించడం సర్వసాధారణం. ఏదైనా పూజ లేదా మంత్రం చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజిస్తారు కనుక అతన్ని ప్రథమ పూజ్యుడు అంటారు. అలాగే పెళ్లి, పుట్టినరోజు, శంకుస్థాపన, గృహప్రవేశం, కొత్త వాహనం కొనడం, పరీక్షలకు సిద్ధం కావడం, వ్యాపారం మొదలుపెట్టడం, ముహూర్తాలను నిశ్చయించడం, జాతకం రాయడం, ఉత్తరం రాయడం, ఇలా ఎన్నో సందర్భాల్లో వినాయకుడిని స్మరిస్తారు లేదా పూజిస్తారు. ముందుగా వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా కార్యసిద్ధి లభిస్తుందని, కష్టాలు దూరంగా ఉంటాయని, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. సంగీత, నృత్య ప్రదర్శనలు, సమావేశాలు, ఉత్సవాలు కూడా వినాయకుని ప్రార్థనలతో మొదలవుతుంటాయి. వినాయకునికి అధికంగా లడ్డూలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలుగునాట పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాలు నివేదన చేస్తారు. వినాయకుడి విగ్రహానికి ఎర్రచందనం పూస్తారు. గరిక, మారేడు వంటి పత్రులను పూజలో వాడతారు. వినాయకుని మందిరం వద్ద జిల్లేడు చెట్టు ఉండడం కూడా సర్వసాధారణంగా మనం చూడవచ్చు. ఇలా వినాయకుడిని అనేక రకాలుగా పూజించి చివరి రోజున నిమజ్జనం చేసి విగ్రహానికి విముక్తి కల్పిస్తారు.